वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व आलिहि अस्हाबिहि अज्मईन इला यौमिद्दीन व अम्मा बाद। జమాతే ఇస్లామీ హింద్ గిద్దలూరు యూనిట్ ఆధ్వర్యంలో ఖురాన్ అవగాహన కార్యక్రమం తెలుగు భాషలో ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సోదరులారా, నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రారంభ వాక్యాల్లో మనం చెప్పుకున్నట్టుగా పవిత్ర ఖురాన్ మజీద్ ఒక విప్లవాత్మక గ్రంథం. ఇది యావత్ ప్రపంచ చరిత్ర గతిని మార్చటానికి, దానికి ఒక సరికొత్త మార్గదర్శనం చేయటానికి ఆవిర్భవించినటువంటి గ్రంథం. దీన్ని విశ్వసించిన వారిని బానిసల స్థాయి నుంచి పాలకుల స్థాయికి తీసుకెళ్లే గ్రంథం ఇది. దీన్ని విస్మరించిన వారిని ఉన్నత స్థానాల నుంచి అధః పాతాళానికి దొర్లిపోవటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రపంచ సంఘటనలని చూపించినటువంటి గ్రంథం. ఈ గ్రంథం మనందరికీ మార్గదర్శకం. పవిత్ర ఖురాన్ పవిత్ర రమజాన్ మాసంలో ఆవిర్భవించినటువంటి దైవ ప్రసాదితం. ఈ గ్రంథాన్ని మనం పారాయణం చేయటమే కాకుండా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం ఒక గొప్ప మహద్భాగ్యం. అందులో భాగంగానే ఈనాడు మనం మొదటి పారాను స్పృశించే ప్రయత్నం చేయటానికి ఈనాడు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పవిత్ర ఖురాన్ పారాయణం చేయటానికి సులభంగా ఉండటానికి దీన్ని 30 భాగాలుగా విభజించుకున్నారు. వాస్తవంగా దీనికి దైవంతో ఆనాటి కాలంతో సంబంధం లేదు. తర్వాతి కాలంలో సులభతరంగా దీన్ని పఠించటానికి చేసుకున్న ఏర్పాట్లలో భాగంగానే గుణింతాల ప్రవేశం కానివ్వండి, లేకుంటే 30 భాగాలుగా విభజన కానివ్వండి, ఇవన్నీ కూడా పఠించటానికి అనువుగా చేసుకున్నటువంటి ఏర్పాట్లు మాత్రమే. ఇందులో 30 సమాన భాగాలు ఉన్నాయి. వాటిలో ఈనాటి మొదటి భాగం, ఇందులో సూర ఫాతిహ, సూర అల్ బఖరా, సూర అల్ బఖరాలో 1 నుంచి 141 వాక్యాల వరకు ఈ మొదటి భాగంలో ఉంటాయి. వీటిపైన ఒక దృష్టి మనం కేంద్రీకరించే ప్రయత్నం చేద్దాం. ఇన్షాల్లా దైవం మనకు సహకరించుగాక. ఈ గ్రంథం ఏదైతే మానవ మార్గదర్శిగా ఒక అమానతుగా ముస్లింల చేతిలోకి వచ్చిందో, దీనికి సంబంధించి మానవుడిపై ఎలాంటి బాధ్యత ఉంది, దీన్ని అర్థం చేసుకోవటం, విశ్వాసిగా దీన్ని జీవితంలో అమలు చేయటం, దీన్ని ప్రపంచంలో ఎంతమందికి అయితే దీని అవసరం ఉందో వాళ్ళందరి దగ్గరికి దీన్ని చేర్చడం ముస్లింలుగా మన బాధ్యత. ఇందులో మొదట దీని పట్ల ఒక అవగాహన కల్పించుకోవటం అత్యంత ఆవశ్యం. కాబట్టి ఆ ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం. సోదరులారా, మొదట సూర ఫాతిహాను మనం కనుక తీసుకుంటే ఇది పవిత్ర ఖురాన్ మజీద్ యొక్క ప్రవేశ ద్వారం. ఇందులో దైవం, దాసుడు, ఈ సృష్టి, ఈ మూటికి సంబంధించిన అవినాభావమైనటువంటి సంబంధాన్ని చాలా చక్కటి మార్గంలో చూపించటం జరిగింది. ఇక్కడ దాసుడు తన జీవిత లక్ష్యం దైవదాస్యమే. ఆ దైవదాస్యం చేయటానికి ఎలాంటి పద్ధతిని అనుసరించాలి, ఏ పద్ధతిలో తన నిజ ప్రభువును ఆరాధించాలి, దానికోసం ఎలాంటి పంథాను అవలంబించాలి, ఆ పంథా ఎలాంటిదై ఉండాలి, అది తనకు ఎలాంటి మేళ్లను చేకూర్చేది అయి ఉండాలి అన్న ఒక ప్రార్థన సూర ఫాతిహ. ఇందులో దాసుడు మొదట దైవాన్ని ప్రార్థిస్తాడు, దైవం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. అల్లా మాత్రమే స్తుతింపదగ్గవాడు, ఆయన సకల లోకాలకు ప్రభు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి స్వామి అని అంగీకరిస్తాడు. ఇందులో దైవాన్ని స్తుతించిన తర్వాత మనిషి ఒక ప్రమాణం చేస్తాడు. అదేమిటంటే, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. ప్రభు, మాకు రుజుమార్గం చూపించు. ఆ రుజుమార్గం ఎలాంటిదై ఉండాలి? నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గం,
మార్గభ్రష్టులు కాని వారు అనుసరించినటువంటి మార్గం. ఇది ఈ సూర యొక్క అర్థం. అంటే ఇందులో మనిషి మొదట దైవాన్ని స్తుతిస్తాడు, దైవాన్ని గొప్పతనాన్ని కొనియాడతాడు, ఆయన యొక్క కారుణ్యాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత ఒక ప్రమాణం చేస్తాడు, మేము ప్రతి విషయంలో ఆరాధనకు నిన్నే అర్హునిగా భావిస్తాము, చెయ్యి చాపి ఏదైనా అర్థించటానికి కేవలం నిన్నే మేము ఆరాధ్యుడిగా పరిగణిస్తాము అనే ఒక ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత తన అసలైన కోరికను బయట పెడతాడు. అదేమిటంటే, మాకు ఇలాంటి ఒక మార్గం చూపించు. ఏ మార్గం ద్వారా అయితే మా ఇహపరాల సాఫల్యం అందులో ఇమిడి ఉందో అలాంటి రుజు మార్గం. ఆ రుజు మార్గం, ఆ చక్కటి మార్గం, ఆ సరైనటువంటి మార్గం నేరుగా స్వర్గానికి దారి చూపే మార్గం అయి ఉండాలి. అందులో ఎవరైతే నడిచారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఫెయిల్ అయి ఉండకూడదు, వాళ్ళు మార్గ విహీనులై ఉండకూడదు, నేరుగా వాళ్ళు సక్సెస్ పొందిన వాళ్ళై ఉండాలి. అలాంటి మార్గాన్ని చూపించు. ఇంకా ఏ మార్గం పైనైతే మనుషులు నడిచి మార్గ భ్రష్టత్వం పొంది నీ ఆగ్రహానికి గురయ్యారో అలాంటి మార్గం మాకు చూపించకు. దానికి వ్యతిరేకమైనటువంటి సవ్యమైనటువంటి నీ కారుణ్యాన్ని పొందే మార్గాన్ని మాకు చూపించు అని ప్రార్థిస్తాం. ఇక్కడే మానవుడి జీవితానికి సంబంధించిన దైవాంతో సంబంధం ఏర్పరచుకునే ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. తౌహీద్, రిసాలత్, ఆఖిరత్. ఈ మూటి పునాదుల పైన మనిషి తన మార్గాన్ని ఎంచుకునే ప్రక్రియలో భాగంగా దైవం ఎదుట మోకరిల్లి తనకు రుజు మార్గాన్ని చూపించండి అని ప్రార్థిస్తాడు. దానికి బదులుగా దేవుడు, దైవం సృష్టికర్త, కరుణామయుడు, కృపాశీలుడు, ఈ గ్రంథాన్ని బహుకరిస్తాడు. ఇదిగో నువ్వు మార్గం అడిగావు కదా, ఇదిగో పూర్తి ఈ గ్రంథం నీకు మార్గం చూపిస్తుంది. సిరాతల్ ముస్తఖీం, నీకు సవ్యమైన దారి ఇది. నేరుగా ఈ రహదారి ఎక్కడికి వెళుతుంది అంటే స్వర్గపు వనాల్లోకి నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు ఈ మార్గం పైన నడిస్తే ఇక మార్గ భ్రష్టత్వం పొందలేవు. నువ్వు ఈ మార్గం పై నడిస్తే నా ఆగ్రహం మీ పైన విరుచుకుపడదు. నేను మిమ్మల్ని అనుగ్రహించడానికి సరైనటువంటి మార్గం ఇదే అని దైవం ఈ గ్రంథాన్ని ప్రసాదిస్తారు. ఈ గ్రంథంలో 2వ అంకం అంటే ఈ పారాలోని 2వ సూర అల్ బహరా. ఈ బహరాలోని మొదటి వాక్యాల్లోనే దైవం యొక్క జవాబు ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది. అలీఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ. అలీఫ్ లామ్ మీమ్ ఇది అల్లా గ్రంథం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లా భీతి కల వారికి ఈ గ్రంథం మార్గదర్శకం. ఇదిగో ఇదే ఈ మార్గదర్శకం. నువ్వు అడిగావే మార్గం చూపించమని, దానికి ప్రతిగా నేను ఇస్తున్నటువంటి మార్గం. అయితే ఈ గ్రంథాన్ని నుంచి నువ్వు ప్రయోజనం పొందాలి అనుకుంటే నీకు కొన్ని లక్షణాలు అవసరం, కొన్ని గుణగణాలు నీలో పెంపొందించుకుంటేనే నువ్వు ఈ గ్రంథం ద్వారా మార్గదర్శనం పొందగలవు. అవి ఏమిటి? స్వయంగా దైవం అంటున్నాడు, వారు అగోచర విషయాలను విశ్వసించాలి, నమాజును స్థాపించాలి, మేము ప్రసాదించిన దాని నుంచి మా మార్గంలో ఖర్చు పెట్టాలి, మీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని నువ్వు విశ్వసించాలి, పరలోకాన్ని దృఢంగా నమ్మాలి. ఇలాంటి వారు తమ ప్రభు తరపు నుంచి రుజు మార్గంలో ఉంటారు. అసలు సాఫల్యం పొందేది వీళ్ళే అని సర్టిఫై చేస్తాడు దైవం. ఈ మార్గం ఎలాంటిది అంటే, ఈ గ్రంథం నేను ప్రసాదిస్తున్నది నువ్వు కోరినటువంటి రుజు మార్గం ఇదే. ఈ గ్రంథం ద్వారా గనక నువ్వు ఈ లక్షణాలు పెంపొందించుకుంటే నీలో, ఈ గ్రంథం ద్వారా నువ్వు రుజు మార్గాన్ని పొందగలవు. లేకపోతే నేను ఈ గ్రంథాన్ని నీకు ప్రసాదించినా కూడా నువ్వు రుజు మార్గాన్ని ఇందులో నుంచి తీసుకోలేవు. ఈ మార్గంలో స్పష్టమైనటువంటి విషయాలు ఇక్కడ చూపించడం జరిగింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈ గ్రంథం నుంచి మార్గం పొందేది అంటే, దైవ భీతి గల వాళ్ళు, దైవానికి భయపడేవాళ్ళు, తక్కువ తమలో పెంపొందించుకునేవాళ్ళు, అగోచర విషయాలను నమ్మేవాళ్ళు, స్వర్గం, నరకం, దైవ దూతలు, ఇలాంటివన్నీ కళ్ళకు, భౌతిక ఇంద్రియాలకు కనపడనటువంటి అనేక విషయాలు, స్వర్గం, నరకం, అలాగే అదృష్టం, ఇలాంటి వాటినన్నింటినీ నమ్మాలి. ఇలాంటి నమ్మకం కలిగి ఉండాలి. అలాగే నమాజును స్థాపిస్తారు. ఇక్కడ స్థాపించడం అంటే ఒక పూట నమాజ్ చేశారు, 2 పూటలు నమాజ్ చేశారు కాదు. నమాజ్ ఒక వ్యవస్థీకృతమైన రూపంలో స్థాపించబడాలి. 5 పూటల నమాజ్ జరగాలి.
అది కూడా జమాత్తో చేయగలగాలి. దీన్ని నమాజ్ స్థాపించడం అంటారు. అలాగే మేము ప్రసాదించిన దాని నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. ఇక్కడ స్పష్టంగా దేవుడు నువ్వు ఏదైతే సాధిస్తున్నావో, ప్రపంచంలో సంపదను పోగేసుకుంటున్నావో, ఇది నీ స్వయంకృతం కాదు, ఇది మేము ప్రసాదించింది. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మేము సూచించిన మార్గంలో ఖర్చు పెట్టాలి. అలాగే మేము నీపై అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని, ఇంకా దీనికి పూర్వం ఏ ఆకాశ గ్రంథాలు అయితే మేము పంపించామో వాటన్నిటినీ నువ్వు విశ్వసించాలి. ఇంకా పరలోకాన్ని దృఢంగా నమ్మాలి. ఈ జీవితం ముగిసిపోతుంది. దీని తర్వాత మానవ జీవితపు అంగం పరిసమాప్తం కాలేదు. మరొక జీవితం రాబోతుంది, అదే పరలోకం. అక్కడ నేను నా దైవం ఎదుట హాజరు కావాలి. సంపూర్ణంగా నా ప్రతి చర్యకు అక్కడ నేను జవాబు చెప్పుకోవాలి. నా స్వర్గ నరకాల నిర్ణయం ఆ రోజు నా ప్రభు చేతుల్లో ఉంది. ఆ రోజు ఎవరికి ఉపయోగపడనటువంటి మైత్రి, క్రయం, విక్రయం ఏది జరగనటువంటి, ఎవరి సిఫారసు చెల్లనేరటువంటి ఆ ప్రళయ దినాన దైవం ఎదుట నేను హాజరై ఉండాలి. దైవ ఆగ్రహానికి గురి కాకుండా ఆ రోజు నేను అక్కడ నా కర్మల చిట్టాను సమర్పించుకోగలగాలి అన్న స్పృహ అనుక్షణం నీలో ఉండాలి. అలా ఉంటేనే ఈ గ్రంథం ద్వారాను ప్రయోజనం పొందగలవు అని దైవం సెలవిస్తున్నారు. సోదరులారా, ఈ సందేశం ఏదైతే దైవం మనకు ప్రసాదించాడో సూరే బఖరా నుంచి మొదలు పెట్టుకొని దివ్య ఖురాన్ యొక్క చివరి అంకం వరకు కూడా ఇది ఒక నిజమైనటువంటి మార్గదర్శి. దాని ద్వారా మనం ప్రయోజనం పొందాలి. తల్లి గర్భం నుంచి సమాధి ఒడిలోకి వెళ్ళేదాకా మనిషి జీవితపు ప్రతి మార్గంలో, ప్రతి మలుపులో దిక్సూచిలా ఈ గ్రంథం మార్గదర్శనం చేస్తుంది. ఇక వివరాల్లో గనక మనం చూడదలుచుకుంటే సూరే బఖరా, ఈ సూరే బఖరా ఇందులో దాదాపు ఈ అంకం అంటే ఈ మొదటి పారాలో 141 వాక్యాలు ఇందులో ఉన్నాయి. ఆయతులు ఒక 16 రుకుల వరకు ఇది కవర్ అవుతుంది. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు స్పృశించటం జరిగింది. అందులో మొదటిది ఏమిటంటే సూర బఖరా అంటేనే బఖరా అంటే ఆవు యొక్క ప్రస్తావన ఉన్న కారణంగా ఈ సూరాకు బఖరా అని పేరు పెట్టడం జరిగింది. ఇది మదీనాలో అవతరించినటువంటి సూర. ఇందులో మొదట లక్షణాలు, ఎవరైతే విశ్వాసులు దీన్ని స్వీకరిస్తారో, ఎవరైతే దీని నుంచి ప్రయోజనం పొందుతారో వారికి సంబంధించినటువంటి వివరాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఇక రెండో విషయం, దీని ద్వారా ప్రయోజనం పొందలేని వారి గుణగణాలు కూడా, అంటే దీనికి వ్యతిరేక దిశలో ఎవరైతే ఈ లక్షణాలు లేకుండా ఉంటారో అలాంటి వారి ప్రస్తావన కూడా ఇవ్వటం జరిగింది. ఇవ్వటమే కాకుండా వారి గురించి ఏం చెప్పడం జరిగింది అంటే, ఇక ఈ లక్షణాలు ఎవరైతే లేవో వారు నువ్వు తిరస్కరించే వాళ్ళంతా కూడా ఈ గ్రంథాన్ని, ఈ మార్గాన్ని తిరస్కరిస్తారు. ప్రవక్త నువ్వు వాళ్ళని హెచ్చరించినా హెచ్చరించకపోయినా కూడా పెద్దగా తేడా ఉండదు. అల్లా వారి హృదయాలను, వారి చెవులను, వారి కళ్ళపైన కూడా ముద్ర వేసేసాడు. అంటే దైవం కక్షతో వాళ్ళపైన ముద్ర వేయలేదు. స్వయంగా ఇలాంటి లక్షణాలను వాళ్ళు తిరస్కరించబట్టి, ఈ గుణగణాలు వాళ్ళలో పెంపొందించుకోలేని కారణంగా వాళ్ళ తిరస్కార ఫలితంగా వాళ్ళ కళ్ళపైన, వాళ్ళ హృదయాలపైన తెరలు పడిపోయాయి. వాళ్ళు సత్యాన్ని స్వీకరించే పరిస్థితిలో లేరు. ఇంకా ఒక మూడో రకం వ్యక్తులను కూడా ఇందులో పరిచయం చేయడం జరిగింది. వారెవరు అంటే, వాళ్ళు మేము అల్లాను, అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అంటారు, కానీ వాళ్ళు నిజంగా విశ్వాసులు కాదు. వాళ్ళు ఎప్పుడైతే విశ్వాసులతో కలుస్తారో మేము మీతోనే ఉన్నాం, మనమంతా కూడా ఒకటే అని వాళ్ళను భ్రమింపజేసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే తమ అవిశ్వాసుల గ్రూపులో ఎప్పుడైతే వాళ్ళు కలుసుకుంటారో మేము కేవలం వాళ్ళతో పరిహాసం ఆడుతున్నాం, అసలు మేమైతే మీతోనే ఉన్నాం అంటారు. ఈ కపటుల గురించిన ప్రస్తావన కూడా సూర బఖరాలోనే చూపించడం జరిగింది. కానీ ఇక్కడ దైవం వాళ్ళని ఉద్దేశించి ఏమంటాడంటే, మీరు వాళ్లతో పరిహాసం ఆడటం లేదు, స్వయంగా దైవం మీతో పరిహాసం ఆడుతున్నాడు. మీ చర్యల్ని ఆయన చూసి చూడనట్టు వదిలేయబట్టి అందులో పడి మీరు కొట్టుమిట్టాడుతున్నారు, ఇదే సరైందని భావిస్తున్నారు. మీ చేష్టల పట్ల మీరు గర్వంతో, అహంకారంతో ఇంకా ముందుకెళ్తున్నారు. ఫలితంగా చివరకు ఒక భయానకమైనటువంటి శిక్ష వైపుకు
మీరు అడుగులేస్తున్నారు. దీనివల్ల సర్వనాశనమయ్యేది మీరే. అసలు ఎగతాళి మీతోనే జరుగుతుంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తారు. ఆ తర్వాత మూడో విషయం ఇందులో చెప్పబడింది ఏమిటంటే, ఈ గ్రంథం మార్గదర్శక గ్రంథం. ఇందులో మొదట్లోనే చెప్పడం జరిగింది అలీఫ్ లామ్ మీమ్ అని. ఇవి వాస్తవంగా ముఖత్తాత్ అనే పదాలు. ఇవి పొడి అక్షరాలు ఖురాన్ లోని చాలా సూరాల ప్రారంభంలో మనకు కనబడతాయి. వీటిని ముఖత్తాత్ అంటారు. దీనికి రకరకాలైన వ్యాఖ్యానాలు చాలా మంది వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించారు. కొంతమంది అయితే దీన్ని గ్రంథం యొక్క ప్రామాణికత లేనటువంటి విషయాలని కొంతమంది అనుకున్నారు. కొంతమంది అయితే దీన్ని ప్రవక్తను పిలిచే ఒక పిలుపు, ఏ విధంగా అయితే యాసీన్ అని ప్రవక్త వేరే పనిలో ఉండగా పిలిచి తర్వాత ఆయనకు వహీ అందజేయడం జరిగిందో, అలా పిలిచే ఒక ప్రవక్తను పిలిచే పిలుపు అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు అన్నారు. మరి కొంతమంది అయితే ఇది దైవం యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి నామానికి సంబంధించినటువంటి విషయాలు అని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ ముఖతాత్ వాక్యాలు పదాలు ఏవైతే ఉన్నాయో వీటి అర్థం మీద రంధ్రాన్వేషణ చేయడం సరైన పద్ధతి కాదు అని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఒక ఏకీకృతమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఎక్కడైతే ఇలాంటి ముఖతాత వాక్యాలు పదాలు సూరాల్లో వచ్చాయో అందులో రెండు విషయాలు సరి సమానంగా ప్రతి చోట కూడా దర్శనమిస్తాయి. మొదటిది ఏమిటంటే ఒక సవాలు విసరటం. మీకు గనక ఇది అల్లా గ్రంథం అని గనక కాదు అని గనక మీకు అనుమానం ఉంటే, ఇది అల్లా గ్రంథం కాదు అని గనక మీరు మనసులో అభిప్రాయం ఏర్పరచుకుంటే, ఇలాంటి ఒక్క సూరాను లేదా ఈ గ్రంథాన్ని తయారు చేసి తీసుకురండి, నిశ్చయంగా మీరు తీసుకురాలేరు అని ఛాలెంజ్ చేయడం జరిగింది. అలాగే రెండవది, ప్రవక్త తప్పకుండా విజయం సాధిస్తాడు, ఈ విజయం నిశ్చయంగా జరిగి తీరుతుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు అని భరోసా ఇస్తారు. ఇది ఇలాంటి ముఖతాత్ ఎక్కడైతే దర్శనమిస్తాయో వాటిలో కామన్ గా కనపడేటటువంటి ఈ రెండు అంశాలు. ఇక ఈ గ్రంథంలో స్వయంగా మూడో విషయం ఏదైతే చెప్పడం జరిగిందో అదేమిటి అంటే, ఇలాంటి గ్రంథాన్ని ఒకదాన్ని మీరు తీసుకురండి, మీకు గనక అనుమానం ఉంటే మీరు నిశ్చయంగా తేలేరు, దైవాన్ని తప్ప మరెవరినైనా కూడా ఇందులో సహాయకారిగా మీరు పిలుచుకోండి, మీరందరూ కలిసి కృషి చేయండి, ఇలాంటి గ్రంథం ఇలాంటి ఒక్క వాక్యాన్ని మీరు తీసుకురాగలిగినా మీరు మీ మాట మీద నిజంగా నిలబడ్డట్టే. కానీ అనేక సార్లు ఈ ఛాలెంజ్ ని ముష్రికులు, ఆనాటి కాఫీర్లు దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవడానికి ముందుకొచ్చి కూడా దారుణంగా విఫలమైన సంఘటనలు నమోదై ఉన్నాయి చరిత్రలో. ఈ ఛాలెంజ్ ఏదైతే ఖురాన్ మజీద్ చేసిందో ఇది శాశ్వతంగా నిలబడిపోయినటువంటి ఛాలెంజ్ తప్ప దీన్ని అధిగమించే ప్రయత్నం, సక్సెస్ అయ్యేటటువంటి ప్రయత్నం ఏనాడు కూడా చరిత్రలో చోటు చేసుకోలేదు. ఇక నాలుగో విషయం ఇందులో చెప్పబడింది, ఆదం అలైహిస్సలాం గారి అంటే మొదటి మానవుడి పుట్టుక. ఆ సమయంలో ఫరిష్తాలతో అంటే దైవ దూతలతో దైవం చేసినటువంటి ప్రస్తావన. ఆ తర్వాత ఆదంకు సజ్దా చేయండి అని దైవదూతల్ని ఆజ్ఞాపించినప్పుడు శైతాన్, నాలాంటి స్థానం కలిగిన వాడు కాదు ఆదం, నా స్థానం గొప్పది, ఆదం స్థానం తక్కువ అని ఒక వితండవాదం చేయటం, దాన్ని దైవం ఆమోదించకుండా ఆగ్రహించటం, దైవ శాపంతో శైతాన్ అక్కడి నుంచి దిగిపోతూ దైవంతో అర్థించటం ఏమని, నాకు కాస్త వ్యవధి నువ్వు, నేను మానవుల్లో ఆదం సంతతిలో అత్యధికుల్ని నేను ప్రభావితం చేస్తాను, నేను వాళ్ళని ఆజ్ఞాపిస్తాను అశ్లీలం వైపు, బహుదైవారాధన వైపు, నా ఆజ్ఞల్ని వాళ్ళు పాలించి నా మార్గంలోకి వస్తారు, ఏదైతే ఈ రోజు నేను పరాభవం చెందానో ఆ పరాభవంలో భాగం పంచుకునేందుకు నేను వాళ్ళని తయారు చేస్తాను అని ఏ పరిమితి అయితే దైవం నుంచి అతడు అడిగి తీసుకున్నాడో ఆ ప్రస్తావన కూడా ఇందులో ఇవ్వటం జరిగింది.
ఆ తర్వాత ఆదం అలైహిస్సలాం భూమి మీదికి పంపిస్తూ దైవం చేసిన ప్రస్ఫుటమైనటువంటి సూచనల్ని కూడా ఈ ఆయతులలో మనం గమనిస్తాం. మీకు శైతాన్ బహిరంగ శత్రువు, అతడు మీ ప్రతి క్షణం మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాడు. మీరు అనుక్షణం దైవంతో మీ సంబంధాన్ని పెంపొందించుకుంటేనే అతని ప్రభావం నుంచి మీరు బయటపడతారు అని తగు జాగ్రత్తలు ఇందులో ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 5వ విషయం బనీ ఇస్రాయిల్, ఈ గ్రంథ వహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రస్తావన. అత్యధిక ఆయతలలో ఇక్కడ వాళ్ళ ప్రస్తావనే తీసుకురావటం జరిగింది. అందులో వాళ్ళ పైన దేవుడు కురిపించిన లేని వరాలను గుర్తు తేవటం జరిగింది. ప్రపంచ నాయకత్వపు హోదా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దాన్ని వాళ్ళు విస్మరించారు. అనన్య సామాన్యమైనటువంటి ప్రపంచ చరిత్రలో ఎరగనటువంటి వరాలను, ఆకాశం నుంచి మన్సల్వా అనే ఆహార పదార్థాలని వాళ్ళ కొరకు నేలపైకి దించి ఇచ్చిన మహత్తరమైనటువంటి ఘటనలను వాళ్ళ గుర్తు చేయటం జరిగింది. దాన్ని వాళ్ళు తిరస్కరించారు. ప్రవక్తల వెంట ప్రాణాల వెంట పడ్డారు. వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. అనేక మందిని చంపారు. గర్వంతో, అతిశయంతో, అహంకారంతో ప్రపంచ నాయకత్వపు హోదా ఏదైతే దైవం ప్రసాదించాడో దాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. ఈ విషయమన్నీ కూడా ఇందులో ప్రస్తావన చేయటం జరిగింది. అలాగే ఇంకా వాళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తావిస్తూ, ఇక మీ నాయకత్వపు హోదా సమసిపోయింది, మీ స్థానంలో ఒక కొత్త మేము తరాన్ని తీసుకొస్తున్నాము, ఆ తరం మీలాంటిది కాదు. వాళ్ళే అంతిమ దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు. ప్రపంచంలో ఇక మీదట ఏ హోదా అయితే బనీ ఇస్రాయిల్ నుంచి తొలగించడం జరిగిందో దాన్ని చివరి దైవ ప్రవక్త అనుచరులకు ప్రసాదించటం జరిగింది. ఈ విషయాన్ని కూడా అందులో తీసుకురావటం జరిగింది. అలాగే ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి మిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇది కూడా బనీ ఇస్రాయిల్ ను ఉద్దేశించి చెబుతూ, మీ మూల పురుషులైనటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం మార్గం మాది అని మీరు ఎలా అనగలుగుతున్నారు? వాస్తవంగా ఇబ్రహీం అలైహిస్సలాం ఒక మహాశక్తి, ఆయన ఒక వ్యక్తి కాదు. ఇబ్రహీం స్వయంగా ఒక సమూహం. ఈ విషయాన్ని కూడా పవిత్ర ఖురాన్ ప్రస్తావిస్తుంది. ఆయన జీవితాంతం కూడా ఏకేశ్వరోపాసన కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. కానీ మీరేం చేశారు? ఆయన అనుచరులు అని చెప్పుకొని బహుదైవారాధనకు పాల్పడ్డారు. విగ్రహారాధన జీవితాలమ్మని చేసుకున్నారు. మీరు దైవాన్ని వదిలి ప్రకృతిని పూజించడం ప్రారంభించారు. ఎదుగుతున్న సూర్యుడిని చూసి మీరు ఆరాధించారు. అస్తమిస్తున్న సూర్యుడి వైపు మీరు దైవంతో సమానంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. మండే అగ్నిని మీ దైవ భాగస్వామిగా మీరు మలుచుకున్నారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడి మీరు ఇబ్రహీం యొక్క వారసులమని ఎలా చెప్పగలుగుతున్నారు అని ఇందులో నిలదీస్తాడు దైవం. ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం కాబా గోడలు ఎత్తేటప్పుడు చేసిన ప్రార్థనను కూడా ఇందులో ప్రస్తావన జరుగుతుంది. అందులో వారు ఏమని ప్రార్థిస్తారు? ఓ ప్రభు, మా సంతతి నుంచి, అంటే ఇస్మాయిల్ యొక్క సంతతి నుంచి ఒక గ్రంథాన్ని ప్రపంచ ప్రజలకు పరిచయం చేస్తూ అందులోని వాక్యాల ఆధారంగా వాళ్ళ జీవితాన్ని సంస్కరించే ఒక ప్రవక్తను మాలో నుంచి ఉద్భవింపజేయి అని వాళ్ళు ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన దాదాపు 1850 సంవత్సరాల తర్వాత దేవుడు నెరవేరుస్తూ ఇస్మాయిల్ సంతతి నుంచి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రపంచంలోకి తీసుకురావటం జరిగింది. సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా మనలో ఈ మొదటి వారాల్లో మనం ఏం నేర్చుకోవాలి, ఎలాంటి గుణపటాన్ని మనం తీసుకోవాలి అన్నది మనం కనుక చూస్తే, ఒకటి, మనిషి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ఆత్మ పరిశీలన చేసుకునే క్రమంలో మనిషి తనలోని బలహీనతను గుర్తుపెట్టుకోవాలి. శైతాన్ బహిరంగ శత్రువు కాబట్టి మనిషిని ఏమార్చటానికి మనిషిని ఒక బలహీనుడిగా తయారు చేసే ప్రయత్నం చేస్తాడు. మనిషి తనను తాను మోసం చేసుకునే ప్రక్రియకు పాల్పడేలా చేస్తాడు. నేను బలహీనుణ్ణి, నాలో బలహీనతలు ఉన్నాయి, నేను ఇంతకంటే నేను సాధించగలిగింది ఏమీ లేదు, నేను ఈ మార్గం తప్ప మరొక మార్గంలోకి వెళ్ళలేను అని అతను తనకు తాను భావించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అందులో నుంచి మానవ మస్తిష్కంలో నుంచి,
మనస్సులో నుంచి ఒక అంతర్వాణి దైవ పిలుపు అతన్ని హెచ్చరిస్తుంది. లేదు, నువ్వు బలహీనుడివి కాదు, దైవం నీకు తోడుగా ఉన్నాడు, దైవ వాక్యాలు నీకు బలం చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నాయి, రా నువ్వు దీని నుంచి గుణపాఠం నేర్చుకో, నిన్ను నువ్వు బలపరుచుకో, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు దైవానికి ప్రాతినిధ్యం వహించే ఖలీఫావు, నువ్వు ఒక అత్యున్నతమైనటువంటి ప్రపంచ సమాజాన్ని స్థాపించే ఒక పనిముట్టువు నువ్వు అని లోపల నుంచి అంతర్వాణి అతన్ని హమేషా ప్రతి క్షణం కూడా అతన్ని పిలుపునిస్తూ ఉంటుంది. ఈ రెంటి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, ఈ అంతరం ఏదైతే ఉందో, దాన్ని గనక మనిషి పూడ్చుకోగలిగితే మనిషి ఈ శైతాన్ చర్యలన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇక రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సింది ఇందులో ఏమిటంటే, ప్రపంచ నాయకత్వపు స్థాయిలో నిలబెట్టినటువంటి మనం ఒక నాయకత్వాన్ని నిరూపించుకోవటానికి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి. ఆ నాయకత్వం ఎలాంటిదై ఉండాలి? మనతో అంతమైపోకూడదు. ఈ నాయకత్వం మన నుంచి మన అనుచరుల వరకు ఏ విధంగానైతే మహాప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి అందించి వెళ్ళారు, ఒక అద్భుతమైనటువంటి నాయకుడు చేయాల్సిన పని ఏమిటో ఆచరించి చూపారు. ఆయన అనన్య సామాన్యమైనటువంటి శిక్షణలో ఆణిముత్యాలుగా తయారైనటువంటి ఆయన శిష్యగణం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ముందుకెళ్ళింది. అలాంటి అనుచరులను తయారు చేయగలిగే స్థానంలో మనం ఉండాలి. అంటే ఈ నాయకత్వపు జెండా ఏదైతే ఉందో అది మనతో పాటు నేలపైకి రాకూడదు, నేలపైన పడుకోకూడదండి. మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ప్రభు వైపు, కానీ మన చేతిలోని ఆ విశ్వాసపు జెండా మన తర్వాత దాన్ని నిలబెట్టే వాళ్ళు, దాన్ని రెపరెపలాడించే వాళ్ళను మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఈ వాక్యాల ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పవిత్ర ఖురాన్ మజీద్ ఒక దర్పణం లాంటి, ఈ దర్పణం వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా బనీ ఇస్రాయిల్ని హెచ్చరించాయి, కానీ మనల్ని హెచ్చరించడం లేదా? నాయకత్వపు హోదా ఉంది, అందులో వాళ్ళు భావించిన పొరపాటు ఏమిటి? మేము ప్రపంచ నాయకులం, మేము ప్రవక్తల వారసులం, నరకాగ్ని మమ్మల్ని అంటుకోదు, ప్రళయ దినాన ఒకవేళ పొరపాటున అగ్ని మాకు సోకినా అది కొంతకాలం మాత్రమే, మళ్ళీ మేము స్వర్గానికి వారసులం అని ఏదైతే వాళ్ళు భ్రమపడ్డారో, దేనిపైన అయితే వాళ్ళు పునాదిగా నిలబడ్డారో దాన్ని ఖండించడం జరిగింది. ఇందులో ఈ ఖండన మనకు కూడా వర్తిస్తుంది. ఈ రోజు మనలో కూడా చాలా మంది అనుకుంటారు, మేము ప్రవక్త వారసులం, మమ్మల్ని నరకాగ్ని ముట్టుకోదు, మేము విశ్వాసులం కాబట్టి నరకంలో మేము పడం, ఒకవేళ కొద్దిగా పడ్డా కూడా తర్వాత దైవం మమ్మల్ని మళ్ళీ బయటికి తీస్తాడు. ఏం బనీ ఇస్రాయిల్ కంటే మనం అధికులమా? వారిపైన ప్రత్యేకమైనటువంటి శత్రుత్వం, మన పైన ప్రత్యేక ప్రేమ దైవానికి ఏమైనా ఉంటాయా? లేవు. ఇదంతా కూడా ఖురాన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈ రోజు మనం కూడా మనలోని బలహీనతలు, మనలో ఏవైతే చోటు చేసుకున్నాయో బహుదైవారాధన బీజాలు ఏవైతే మనలో చోటు చేసుకున్నాయో, మనం కూడా ఏం చేస్తున్నాం? ఈరోజు దైవాన్ని వదిలి ఒలి అల్లాలను, పెద్ద పెద్ద బాబాలను, దర్గాల పూజారులుగా మారిపోతున్నాం. మరి ఇదంతా ఏమిటి? బనీ ఇస్రాయిల్ పోలిక మనలో కనపడటం లేదా? ఒకే దైవం వైపుకు పిలుపునిచ్చిన ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం, అదే పరంపరను కొనసాగించిన మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మధ్యలో ఏ మార్గాలైతే బనీ ఇస్రాయిల్ భ్రష్టు పట్టాయో వాటన్నిటిని నిర్మూలించి ఒక పటిష్టమైనటువంటి మార్గదర్శనం మహాప్రవక్త ద్వారా మనకు అందింది. మరి దాన్ని మనం సవ్యంగా నెరవేర్చుకోకపోతే ప్రపంచ నాయకత్వపు హోదాను కోల్పోయిన బనీ ఇస్రాయిల్, శాపగ్రస్తులైన బనీ ఇస్రాయిల్, నరకాగ్నికి ఇంధనాలుగా మారబోతున్నటువంటి బనీ ఇస్రాయిల్, ఆ స్థానం మనకు కూడా వర్తించదా? తప్పకుండా దాన్ని మనం స్వాగతిస్తున్నామా మన చర్యలతో అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏవైనా మనలో లోటుపాట్లు ఉంటే వాటిని మనం అంతం చేసుకోవాలి. మన అంతర్వాణి ఏదైతే పిలుపునిస్తుందో దాన్ని మనం స్వీకరించగలగాలి. పవిత్ర ఖురాన్ మజీద్ ఏ మార్గం అయితే మనకు చూపిస్తుందో దాన్ని పూర్తిగా ఆచరించాలి, ప్రపంచానికి అందించాలి. అందించకపోయినా బనీ ఇస్రాయిల్ ఏ భయానకమైనటువంటి ఊబిలో పడ్డారో ఆ ఊబి మనల్ని కూడా ఆహ్వానిస్తుంది. ఈ గ్రంథం ఒక అమానత్, మీకు ఇది ప్రసాదితం. ఎందుకు అంటే దీన్ని మీరు ఆచరించాలి, అనుసరించాలి, ఒక మోడల్ గా మీరు ప్రపంచానికి పరిచయం చేయాలి. ఈ పనుల్లో ఏ పని మీరు చేయలేకపోయినా కూడా మీరు కూడా దైవాగ్రహంలో చిక్కుకుంటారు. ఇదే మొదట్లో దాసుడు సూర ఫాతిహాలో అడుగుతాడు, ఏ మార్గం అయితే
అనుసరించిన వాళ్ళు మార్గ భ్రష్టులు కారో అలాంటి మార్గాన్ని మాకు చూపించు అని ఆ మార్గాన్ని దైవం చూపిస్తున్నాడు. దాన్ని మనం సవ్యంగా పాటించే ప్రయత్నం చేద్దాం. ఇన్షాల్లా మన రెండవ అంకం అంటే పారా 2 రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దైవం మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించి కాక వాఖరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.